తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ తర్వాత అధికారంపై టీవీకే పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటి వస్తాయని చెప్తున్నాయి. ఈ టైంలో చెన్నైలో విజయ్ ఆధ్వర్యంలో పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ పై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పార్టీకి చెందిన 234 మంది అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలి, అధికారంలోకి వస్తే ఏం చేయాలి, అలాగే హంగే ఏర్పడితే గనక ప్రభుత్వ ఏర్పాటు, పార్టీలతో పొత్తుపై చర్చించే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం తమిళనాడులో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, మనం చూస్తున్నాం ప్రధానంగా విజయ్ పార్టీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను కూడా చూస్తున్నాం. భారీ అంచనాల మధ్య ఎన్నికల పోటీలో దిగిన విజయ్ కి ఈ ఎగ్జిట్ పోల్స్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనుకోవచ్చు? ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంటుంది ఎక్కువగా అనుకోవచ్చు? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. మొత్తంగా తమిళనాడులో సంబంధించి ఎన్నికల ఫలితాలపైన ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి నెలకొంది. సో అన్ని దాదాపుగా నిన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ముగియడంతో వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్, 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 80%, 90% అన్ని కూడా డిఎంకే పార్టీకి సంబంధించి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ పార్టీయే మరొకసారి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. సో అనూహ్యంగా మాత్రం ఒకటి మాత్రం యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఒక ఫలితాలు మాత్రం, అంటే వాళ్ళు చేసిన సర్వేలో మాత్రం మిగతా వాటి అన్నిటికి కూడా భిన్నంగా ఉన్నాయి. అందులో అనూహ్యంగా మొత్తం వాళ్ళు చేసిన సర్వేలో మాత్రం టీవీకే పార్టీ ఎవరైతే ఉన్నారో దళపతి విజయ్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీ సుమారు 198 నుంచి 120 మధ్య సీట్లు గెలవబోతుందని చెప్పేసి ఒక సంచలన సర్వే వెలువడిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు అన్నిట్లలో మొత్తంగా కూడా ఇది ఒక్క సర్వే మాత్రమే టీవీకే పార్టీకి అనుకూలంగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కంఫర్టబుల్ గా కొంత ఫిగర్ వస్తుంది. 120 సీట్ల వరకు రావచ్చు, 98 సీట్ల నుంచి అని చెప్పేసి ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించడంతో మొత్తం తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా చేసినటువంటి సర్వే పైన వాళ్ళు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ఫలితాలపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజంగా దళపతి విజయ్ పార్టీకి, టీవీకే పార్టీకి అంత స్థాయిలో జనాదరణ ఉందా, నిజంగానే ఆ స్థాయిలో అతనికి ఓట్లు పడ్డాయి అనేది కూడా ఇప్పుడు నిన్న నుంచి సాయంత్రం నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది, డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే దీనికి భిన్నంగా కూడా ఒకటి 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో మొత్తంగా కూడా అట్లాంటి పరిస్థితులు దాదాపు ఎందుకంటే విజయ్ పార్టీకి ఆ మేరకు సీట్లు వస్తాయా అనేది మాత్రం కొంత కష్టంగానే భావించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక వర్గం వాదిస్తూ ఉంటే, మరొక వర్గం మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీగా, ఎందుకంటే డిఎంకే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ ఒకటే ఉంది కాబట్టి, సో విజయ్ మీద కొంత విశ్వాసం ఉంది ప్రజలకు, అన్ని వర్గాల్లో విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా అది యాక్సిస్ మై ఇండియా ఏదైతే సర్వే ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందో అది 100% నిజమయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి ఇటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వర్గీయులు కూడా చెప్తున్న పరిస్థితి. సో 2 భిన్న వాదనలు కనబడుతూ ఉన్నాయి. సో ఎంతవరకు నిజం, ఏది సాధ్యమవుతుంది, ఏది అసాధ్యమవుతుంది, అల్టిమేట్ గా మే 4వ తేదీన ఫలితాలు వెల్లడైన తర్వాతే తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జనాల్లో మాత్రం, ఎందుకంటే స్టాలిన్ కి సంబంధించిన డిఎంకే తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే స్టాలిన్, కరుణానిధి వర్సెస్ జయలలితగా ఉండేది. సో ఎప్పుడైతే జయలలిత అనూహ్యంగా అనారోగ్య కారణాలతో మృతి చెందిందో ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఒక శూన్యత ఏర్పడ్డది. సో అల్టిమేట్ గా ఆ తర్వాత జయలలిత తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం రాజకీయ నాయకులు అత్యంత ఫిగర్, అంటే ప్రజలకు ఒకమైన నమ్మకం, ఒక నాయకుడి పైన విశ్వాసం ఉన్న దాంట్లో స్టాలిన్ మొదటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇక ఏఐడిఎంకే పార్టీ సంగతి తెలిసిందే. సో మొత్తం ముక్కలుగా పీలికలు చీలికలుగా మారింది. అందులో ఒక సఖ్యత లేకపోవడం, ఎవరు నాయకత్వం వహించాలనే దానిపైన క్లారిటీ లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి పన్నీర్ సెల్వం కావచ్చు, అదేవిధంగా నళిని స్వామి, వీళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత లేకపోవడం తర్వాత పరిణామాలను తెలిసిందే. సో ఎవరికి వారుగా యమునా తిరిగి ఉండడం వల్ల ఏఐడిఎంకే రోజు రోజుకు బలహీనతగా మారడం. సో ఒకవైపు జయలలితకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఏఐడిఎంకే పార్టీ, ఎందుకంటే దశాబ్దాల కాలంగా పార్టీ ఎంజీఆర్ నుంచి అట్లా వస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కొంత దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు మాత్రం కొంత చెక్కు చెదరకుండా ఉంది. కానీ అది కూడా కాస్త ఇటీవల కాలంలో కొంత ప్రత్యామ్నాయ మార్గాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం సరిగా లేనడంతో ఆల్టర్నేటివ్ వైపుగా మొగ్గు చూపుతున్నారు.
ఇదే తరుణంగా ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా కూడా మారింది. సో ఇంతవరకు దాని ప్రభావం చూపుతుంది అనేది తమిళనాడులో తెలిసినే మనకు తమిళనాడులో సిద్ధాంతపరంగా కూడా అనేక రకరకాల ఆలోచనలు, భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. సో నాస్తికత్వం అన్నిటి కూడా కలిపి, ఎందుకంటే ఇవన్నీ అంశాలకు సంబంధించి కూడా తమిళనాడులో ఒక రకమైన భిన్న రాజకీయ వాతావరణం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఏ పార్టీ ఉండబోతుంది అనుకున్న తరుణంలో టీవీకే పార్టీ కొంత ప్రజలను ఆకర్షించే విధంగా, ముఖ్యంగా యువత కావచ్చు, జెన్జీ బ్యాచ్ కావచ్చు, అదేవిధంగా మహిళల విషయంలో కొంత తమిళనాడులోని విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని ఒక వాదన బలంగా వినబడుతుంది. అయితే అది అధికారం వచ్చేంతగా, అంటే 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఎందుకంటే మొత్తం తమిళనాడుకు సంబంధించి 234 సీట్లు ఉంటాయి. నియోజకవర్గ మొత్తం టోటల్ గా 234 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో మనకు ఈ మొత్తం ఇప్పుడు 195 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో రకంగా చెప్పాలంటే అధికారం తమిళనాడు టీవీకే పార్టీ వశమైనట్టే కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి పరిణామాలు కూడా ఎప్పుడైతే నేను ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయో, ఓ వైపు మరో డిఎంకే పార్టీ మాత్రం కాస్త సానుకూలంగా ప్రశాంతంగా ఉంటే, టీవీకే పార్టీ మాత్రం కొంత నెక్స్ట్ ఏదో జరగబోతా ఉంది. ఎందుకంటే ఒకటి రాధాకృష్ణ మీరు చెప్పినట్లుగానే ఆ 234 మంది అభ్యర్థులతో కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ సానుకూలంగా వచ్చిన దృష్ట్యా మరి ఈ మీటింగ్ లో ఎటువంటి దిశానిర్దేశాలు చేస్తారనుకోవచ్చు విజయ్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగానే అట్లాంటి ఎగ్జిట్ పోల్స్ కనుక నిజంగానే వస్తే తదుపరి ప్రభుత్వం కనుక ఏర్పాటు చేసే అవకాశం ఉంటే ఎట్లా ఉండాలి, మన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా ఉండాలి, అదే సందర్భంలో ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ లో వెలువడుతున్న క్రమంలో నిజంగానే ఒకవైపు డిఎంకే టీవీకే మధ్యనే బలమైన పోటీ నెలకొని ఉండి ఎవరికి కూడా అంటే మెజార్టీ రాకపోతే అప్పుడు అంటే ఇప్పుడు మొత్తంగా 3 పార్టీలు ఉంటాయి. అప్పుడు టీవీకే పార్టీ కూడా చాలా అత్యంత కీలకంగా మారబోతోంది. సో టీవీకే పార్టీకి సంబంధించి ఎవరికి సరైన మాట, టీవీకే పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, ఈ 3 ప్రధాన పార్టీలకు కూడా సరైన మెజార్టీ లేకపోతే అప్పుడు పరిస్థితి భిన్నంగా మారే అవకాశం ఉంది. రాజకీయ అనిశ్చితి ఉంటుంది. సో ఏదో ఒక పార్టీ ఇతర పార్టీతోని టైఅప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా చాలా అత్యంత కీలకంగా మారే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం జనరల్ గా అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు తమిళనాడు నుంచి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి సర్వే సంస్థలు చెప్తున్న ఆ పరిస్థితి ఏంటంటే విజయ్కి భారీగా ఓటు బ్యాంకు పెరుగుతుంది, కానీ అధికారం వచ్చేంత పరిస్థితి అయితే ఉండబోదు. డిఎంకే ఈసారి రెండోసారి కూడా తనే అధికారం కంటిన్యూ అవుతుంది. స్టాలిన్ పైన ఒక విశ్వాసం, ఒక భరోసాని వ్యక్తం చేశారు. సో ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో తమిళనాడులో టీవీకే పార్టీ అత్యంత శక్తివంతమైన బలమైన ఒక రాజకీయ శక్తిగా మారడం ఖాయం కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలం అంటే మొత్తంగా తమిళనాడు చేతుల్లో అత్యంత ప్రభావవంతమైన కీలకమైన మనము సినిమా నుంచి వచ్చి అత్యంత కీలకమైన నాయకత్వాన్ని మనం చూసాం. అందులో మొదటగా ఎంజీఆర్ ఉంటారు, తర్వాత జయలలిత, తర్వాత విజయకాంత్ కావచ్చు, శరత్ కుమార్, కమల్ హాసన్, దాంతో పాటుగా రాజేంద్ర, ఇప్పుడు తలపతి విజయ్. సో ఇందులో దాదాపు కమల్ హాసన్ ఫెయిల్ అయ్యారు. సో ఒక రకంగా చెప్పాలంటే అత్యంత సక్సెస్ఫుల్ గా జయలలిత, ఎంజీఆర్, జయలలిత తర్వాత కొద్దో గొప్ప ఎందుకంటే విజయకాంత్ కొంత ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆ తర్వాత ఇప్పుడు అంత బలమైన రాజకీయ శక్తిగా పార్టీగా ఒక సినీ హీరోకి సంబంధించిన పార్టీ టీవీకే మారడం ఖాయమని ఒక మాట అయితే ఖచ్చితంగా వినబడుతోంది. ఎందుకంటే ఒక బలమైన నాయకుడుగా ఉన్నాడు, ఎందుకంటే దశాబ్దాల కాలం పాటు సినీ గ్లామర్ కలిగి ఎంతో మంది అభిమాన గణాన్ని కలిగినటువంటి, అంటే మన తెలుగులో చెప్పాలంటే దాదాపుగా తెలుగు నాటక చూడాలంటే పవన్ కళ్యాణ్ లాగా ఒక బలమైన ఒక యువ హీరోగా ఉంటూ సో ఒక పెద్ద భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. సో ఇప్పుడు కాకుండా భవిష్యత్తు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విజయ్ అత్యంత కీలకమైన పాత్ర పోషించడం ఖాయం. తమిళనాడు రాజకీయాల్లో కీ రోల్ ఉండబోతుంది అనేది మాత్రం ఒక వాదన వినబడుతోంది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో ఇంతవరకు నిజమవుతాయి. ఎందుకంటే ఏది రాజకీయాల్లో ఎప్పుడు ప్రజల నాడిని ఎవరు కూడా పట్టుకోలేదు. సో ఆ గతంలో కూడా అనేకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా తలకిందులైన పరిస్థితి కనబడింది. చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఇట్లా తలకిందులైన పరిస్థితి. సో ఈ రేపు మే 4వ తేదీన జరిగే ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఖచ్చితంగా ఏదైనా అనూహ్య ఫలితాలు, అనూహ్య సంచలన ఫలితం ఏదైనా వెలువడే అవకాశం ఉందా? డిఎంకే పార్టీ నిజంగానే మెజార్టీ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందా, లేకుంటే యాక్సిస్ మై ఇండియా చెప్పినట్టు తమిళనాట టీవీకే పార్టీ అధికారానికి వస్తుందా, లేకుంటే ఈ రెండుకు కాకుండా తమిళనాట ప్రజలు భిన్నంగా ఆలోచించి ఎన్డీఏ కూటమి, ఏఐడిఎంకే బీజేపీ కలిపిన కూటమి ఏమైనా అధికారంలోకి వస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా సంచలనంగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మారబోతున్నాయని చెప్పవచ్చు. సో మే 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ లో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు, సో తమిళనాడులో విజయ్ పార్టీకి నిజంగా ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత ఓటు బ్యాంక్ వస్తుంది అనేది మాత్రం అత్యంత కీలకంగా మారబోతుంది. సో మే 4వ తేదీనే ఫైనల్ గా తమిళనాడు
నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రానికి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు కంటిన్యూగా స్టాలిన్ అవుతారా లేకుంటే కొత్త ముఖ్యమంత్రి తమిళనాడును ఏలబోతున్నారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.